గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఉన్న నాయకులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మా నాయకుల మీద, మా కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశం మరియు జనసేన మీద వారు ఏవేవో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను కొన్ని విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎక్కడుండాలి, ఎక్కడెక్కడ పని చేయాలి అని మీరు నిర్ణయిస్తారా? రాజ్యాంగం తెలుసా మీకు? ఏ పార్టీ ఎక్కడైనా ఉద్భవించవచ్చు, ఏ పార్టీ ఎక్కడైనా పనిచేయొచ్చు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ భూగోళంలో ఎక్కడైనా వెళ్ళి తెలుగు ప్రాంతం యొక్క ప్రజల కోసం మేము మాట్లాడుతాం, మాట్లాడొచ్చు, మాట్లాడుతూనే ఉంటాం. అక్కడ తెలంగాణలో ఉన్న పార్టీలు మీ రాజకీయం మీరు చేసుకోండి, మీరు అభ్యుదయంగా రాజకీయం చేసుకోండి. అక్కడ తెలుగు వాళ్ళకి ఇబ్బంది పడినా, ఏమైనా ప్రాజెక్టులకు ఇబ్బంది వచ్చినా, అభివృద్ధికి ఇబ్బంది వచ్చినా ఎవరమైనా మాట్లాడుతాం. తెలంగాణలోనే కాదు, జర్మనీలో తెలుగు వాళ్ళున్నా, అమెరికాలో తెలుగు వాళ్ళున్నా వాళ్ళ బాగోగుల కోసం మేము మాట్లాడుతామని మొదటిగా తెలియజేస్తున్నాం. అదే రకంగా రెండో విషయం, కొంతమంది విశ్లేషకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ విషయాల్లోకి మేము తలదూర్చకూడదు అంటున్నారు. అక్కడ ఉన్న మీరు మా రాజకీయ స్థితిగతుల కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడడం ఆపాలి కదా. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే ప్రజల నుంచి ఏవో ఒక మనోభావాలు, ప్రజల నుంచి ఏవో ఒక రియాక్షన్స్ వస్తాయి. కాబట్టి అందరం కూడా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తూ, అభ్యుదయంగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి తప్ప ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు తీసుకురావాలని మాత్రం ఎవరు చూడకండి. మేము ఒకటి పక్కాగా చెప్పగలం, కూటమి ప్రభుత్వం ఉంది అంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల కోసం మాట్లాడే పార్టీ తప్ప కుళ్ళు రాజకీయాలు, నీచ రాజకీయాలు చేద్దాం అనుకోవట్లేదు. అక్కడున్న పార్టీలు ఇది గమనించి సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.